చాలా పరిస్థితులు ఒకసారి మనము జాగ్రత్తగా చూస్తూ రాగలిగితే, సువార్త చేస్తున్నందుకు కాల్చి చంపేసినట్టుగా చార్లీ కిర్క్ అనే ఒక యవనస్తుడిని మనం అందరం కూడా చూస్తున్నాం. అమెరికా దేశంలో సువార్తను చేస్తూ ఆ దేశానికి తాను ఎంతైతే పని చేయాలో అంత పని చేస్తూ ఆ దేశపు యొక్క నియమ నిబంధనలు ఏవైతే బాగోలేని పరిస్థితులు ఉన్నాయో, దేవుడు మనల్ని ఇలా ఉండమన్నాడు, మన యొక్క కల్చర్ ఇలా ఉంది, వీటన్నిటిని మార్చుకుందామని ఆ దేశంలో బలముగా వాడబడుతున్న యవనస్తుడిని చంపేసినట్టుగా మనందరికీ కూడా కనబడుతుంది. అయితే జాగ్రత్తగా ఒకసారి గమనించండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క భార్య మాటను ఒకసారి జాగ్రత్తగా వినగలిగితే ఒకే మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, నా ప్రభువు చనిపోయేటప్పుడు క్షమాపణ అనే ఒక పదాన్ని ఈ సమాజానికి చూపించి చనిపోయాడు, కాబట్టి నా భర్తను చంపిన వారిని కూడా నేను క్షమిస్తున్నాను అని గొప్ప మాట మాట్లాడింది చార్లీ కిర్క్ భార్య.